వారం రోజుల క్రితం అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 14 ప్రత్యేక బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో గాలిస్తూ ఉన్న ఒక్క క్లూ కూడా ఇంతవరకు దొరకలేదు. పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఎవరితో వెళ్ళిందనేది అంతుపట్టని మిస్టరీగా మారింది. మరోవైపు తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటికి రావాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. 14 ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేసినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వారం రోజులు గడిచినా పూర్ణిమ ఆచూకీ దొరకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిద్రాహారాలు మాని పూర్ణిమ కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన 13 ఏళ్ల పూర్ణిమ సాయి ఈ నెల 7న ఇంటి నుంచి స్కూల్కు వెళ్ళింది. ఆ వెళ్లిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడ్డ తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు తను స్కూల్కే రాలేదని యాజమాన్యం చెప్పడంతో పోలీసుల్ని ఆశ్రయించారు పేరెంట్స్. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 14 ప్రత్యేక బృందాలు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గాలింపు చేపట్టారు. అటు పూర్ణిమ వేసవి సెలవుల్లో విహారానికి వెళ్లిన యానాం, షిరిడీల్లోనూ పోలీసులు గాలించారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. తాజాగా నిజాంపేట్ చౌరస్తాలో సీసీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. ఓ చోట పూర్ణిమ పరిగెడుతున్నట్టుగా గుర్తించారు. మేము అమ్మాయిని ట్రై చేసాము, నమ్మకం ఉంది. మేము తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన ఉన్నారు. సో పోలీసులు తప్పకుండా మేము మా వంతు ప్రయత్నం చేస్తాను. నిన్న ఆ రోజు మళ్ళీ అన్ని సీసీటీవీ వెరిఫై చేసినప్పుడు అమ్మాయి ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నిజాంపేట ఎక్సిట్ వరకు వచ్చి ఏదో రన్నింగ్లో ఏదో బస్ సెక్టర్గా మనకంటే రన్నింగ్లో పోతా ఉంది. అంటే బహుశా ఏదో ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే అమ్మాయి నిజాంపేట నుంచి టువర్డ్స్ సిటీకి వచ్చింది. అది సిటీ నుంచి పోయిందని చెప్పి మీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వెతకడం జరిగింది. అక్కడ వెళ్ళడం మాకు ఆదరణ లభించలేదు. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా అమ్మాయి ఎక్కడ కూడా సేఫ్గా రావాలని మేము కోరుకుంటున్నాం. పూర్ణిమ బస్సు కోసం పరిగెత్తిందా, లేక ఎదురుగా ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే హడావుడిగా వాళ్ళ దగ్గరకు వెళ్ళిందా? ఈ నెల 8వ తేదీన ఉప్పల్ బస్టాండ్లో కనిపించిందనే సమాచారం అందిందని, తీరా అక్కడకు వెళ్తే పూర్ణిమ లేదని అంతకుముందు బంధువులు చెప్పుకొచ్చారు. పూర్ణిమ నిజాంపేట నుంచి ఉప్పల్కి వెళ్ళిందా? అదే నిజమైతే అక్కడి నుంచి ఎటు వెళ్ళినట్టు? ఎప్పుడూ సంతోషంగా ఉండే పూర్ణిమ అదృశ్యంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. పూర్ణిమ ఎక్కడున్నా ఇంటికి రావాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు అస్సలు భయపడుతున్నారు. ఎక్కడ ఏ బస్సులో పక్క వాళ్ళు ఉన్నా కానీ చెప్పి ఇలా నేను మిస్ అయ్యాను, జస్ట్ చిన్న ఫోన్ కాల్ చేసుకుంటానని చెప్పండి. అసలు వాళ్ళతో మొహమాట పడి వాళ్ళు ఏమంటారని కూడా అవి ఫీల్ అవ్వకుండా మాకు ప్లేస్ సేఫ్గా కావాలి. ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా సరే వాళ్ళని సరే రిక్వెస్ట్ చేసి నేనైతే అసలు ఏమను డాడీ కానీ నేను కానీ చెల్లి కూడా ఇంకా చెల్లి వరకు కూడా నేను ఏ ప్రెషర్ పెట్టకుండా నేను చూస్తాను. ఇంకా ఫోన్ కావాలన్నా గేమ్స్ కావాలన్నా కానీ తల్లి నుంచి కూడా నీకు వేరేగా ఫోన్ కొనిస్తాను, ఏం కావాలన్నా కానీ చేస్తాను. నువ్వు యాజ్ నా ఫాదర్గా నీకు ఏ ఉంటే అవి నేను చేసి పెడతాను. దయవుంచి నిన్ను అసలు ఏమన్నా ప్లీజ్ కమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను మీ వీడియో ద్వారా. పూర్ణిమ ఇంట్లోంచి వెళ్లే సమయంలో 2 జతల బట్టలు, కొంత నగదు తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తను ఎక్కడో ఓ చోట క్షేమంగానే ఉందని, త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు పూర్ణిమ మొబైల్ నంబర్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేస్తూనే ఆమె వాడిన వాట్సాప్ డీటెయిల్స్ను పూర్తిగా పరిశీలించారు. కానీ అనుమానాస్పద సంభాషణలేవీ లేవని నిర్ధారణకొచ్చారు. వేర్వేరు బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో గాలిస్తున్నాయని, తొందరలోనే మిస్సింగ్ మిస్టరీ ఛేదిస్తామంటున్నారు పోలీసులు.